కాకినాడ జిల్లా పత్తిపాడు ఫైర్ స్టేషన్ వీధిలో ఈ నెల 25వ తేదీన మత్స్యకర్ర అప్పలస్వామి ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ఈరోజు ముద్దాయిలను వారి వద్ద నుండి 16 మరియు 1 యాబ్లిక్ 2 కాసుల బంగారం అంటే 1.5 తులం బంగారం 2,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక సోమవారం సాయంత్రం పత్తిపాడు పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ శేఖర్ బాబు మీడియా సమావేశంలో తెలియజేశారు. కేసును పర్యవేక్షించిన శ్రీమతి కె లతాకుమారి కేసులో చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన పత్తిపాడు సిఐ శేఖర్ బాబు, పత్తిపాడు ఎస్ఐ పవన్ కుమార్, ఏలేశ్వరం ఎస్ఐ సతీష్, రౌతులపూడి ఎస్ఐ వెంకటేశ్వరరావులను మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారం. గత ఈ నెల 25వ తారీఖున పత్తిపాడు గ్రామంలో ఫైర్ స్టేషన్ వీధిలో ముచ్చకర్ల అప్పలస్వామి గారి యొక్క ఇంట్లో పట్టుపగలు దొంగతనం జరగడం, అందులో సుమారు 22.5 కాసులు బంగారం వస్తువులు, అదేవిధంగా 3 లక్షల రూపాయలు నగదు దొంగిలించబడినట్లుగా ఫిర్యాదు రావడం, ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పీ గారు లతాకుమార్ గారి ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సర్కిల్ ఎస్ఐఎస్ ఏలేశ్వరం ఎస్ఐ సతీష్, రౌతులపూడి ఎస్ఐ, అదేవిధంగా పత్తిపాడు ఎస్ఐ వారి సిబ్బంది అంతా కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని 3 టీములుగా విడిపోయి ఈ కేసు యొక్క మూలాలను శోధించి ఇందులో ఈ దొంగతనాన్ని పాల్పడిన వారిని పట్టుకోవడం జరిగింది. ఈ దొంగతనానికి పాల్పడిన వారు అందరూ కూడా యువకులే. ఎవరైతే ముచ్చకర్ల అప్పలస్వామి అని ఫిర్యాదుదారు ఉన్నాడో అతని కుటుంబ సభ్యుడే ముచ్చకర్ల ఛాయ్ చరణ్ అనేవాడు దీని అందరికీ సూత్రధారి. ఇతను బీటెక్ చదువుతున్నాడు. వ్యసనాలకు పాల్పడి అప్పుల పాలై అది తీరే దారి లేక వాటిని తీర్చుకోవాలనే దురుద్దేశంతో తన సొంత ఇంట్లోనే ఈ యొక్క దొంగతనానికి పాల్పడ్డాడు. దానికి అతని చిన్ననాటి స్నేహితులైన పత్తిపాడు గ్రామస్తుడు అలుగుల అజయ్ వెంకటేష్, అతని స్నేహితులైన కాకినాడ వాస్తవ్యులు బలసాడి ధనుష్, పంతాడి సత్యసాయి అనే వాళ్ళక సహాయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఇంటిలో ఎప్పుడు ఎవరు బయటికి వెళ్తారు, తాళాలు ఎక్కడ ఉంటాయని చెప్పేసి ఆనుపాను తెలిసిన వ్యక్తి కనుక ఇంటిలో ఎవరు లేని సమయంలో 25వ తారీఖు మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు వాళ్ళని పిలిపించి నలుగురు కలిసి ఇంట్లోకి వెళ్ళి యాజ్ ఇట్ ఈజ్గా తాళాలు తీసి దొంగతనం చేసి బంగారపు వస్తువులను నగదును దొంగిలించుకుపోయి ఇవి వాళ్ళ దగ్గర ఉంటే కనుక పోలీసులు పట్టుకుంటారని చాకచక్యంగా ఈ ఛాయ్ చరణ్ యొక్క మరొక స్నేహితుడైన బన్నీ అనే గణేశ్వర్కి ఇచ్చి కొంత 2-3 రోజులు దాయించడం జరిగింది. అలా ఈ కేసుని టెక్నికల్గా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఈ కేసును శోధించి ఇందులో నేరాలకు పాల్పడిన వారిని, సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకుని 2,50,000 రూపాయలు నగదు, అదేవిధంగా 16 కాసుల బంగారాన్ని కూడా రికవరీ చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ ముఖంగా తల్లిదండ్రులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా యువకులు, చదువుకునే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారి విద్యా బుద్ధులతో పాటు వాళ్ళ అలవాట్లు, వాళ్ళ స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క నడవడిక ఏమందుకు ఉంది అనే తప్పనిసరిగా పరిస్థితులు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకనంటే ఈ చెడు వ్యసనాలకు బానిసలై ధూమపానం, త్రాగుడు, ఇలాంటి గంజాయి మొదలగు ఇలాంటి అలవాట్లకు బానిసలై
సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడే పరిస్థితులు వచ్చాయి. దయచేసి తల్లిదండ్రులైన వారు పిల్లల్ని అలారముద్దుగా పెంచడంతో పాటు వారు సరైన నడవడిక కలిగి ఉన్నారా లేదా అనేది గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను. నమస్కారం. ప్రత్యేకంగా ఏమైనా టీములు పెడుతున్నారంటే నైట్ ఈ టికెటింగ్ ఏమైనా పెడతారా దీనికి సంబంధించి నైట్ ఈ విషయంలో అంటే రాత్రులు కూడా గస్తీ అనేది కొత్త ఎస్పీ గారు వచ్చిన తర్వాత మోర్ దెన్ 3 times పెంచడం జరిగింది సర్కిల్లో, మన సర్కిల్లో. కొద్దిగా సిబ్బంది కొరత వల్ల ఇంతకుముందు తగ్గించినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో కొత్త ఎస్పీ గారు వచ్చిన తర్వాత రాత్రి గస్తీ అనేది పెంచి దగ్గరగా ప్రతి పోలీస్ స్టేషన్లో 2 బీట్లు నైట్ రౌండ్స్, అదేవిధంగా సర్కిల్ మొత్తం మీద ఒక సర్కిల్ ఎస్ఐ గారు నైట్ రౌండ్స్ తిరిగి ఎస్పెషల్లీ ఈ దొంగతనాలను అరికట్టడానికి చర్యలో భాగంగా తీసుకోవడం జరిగింది. ప్లీజ్.